హాయ్ అండి. ఈరోజు లేయర్ అంబరెల్లా 3 లేయర్ అంబరెల్లా ఫ్రాక్ కటింగ్ చేసుకుందాం. దానికి ఇలాగ లైనింగ్ తీసుకోవాలి. దాన్ని ఇలా 4 ఫోల్డింగ్ చేసుకోవాలండి. బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. ఫస్ట్ దానికి ఇలా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. అడ్డంగా ఒక ఫోల్డింగ్, మళ్ళీ నిలువుగా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగా 4 ఫోల్డింగ్స్. లెంత్ వచ్చేసి మనకి బాడీ పార్ట్ 14 ఇంచెస్ అండి. 14 ఇంచెస్. మిడిల్ వాళ్ళకి, మీడియం వాళ్ళకి 14 ఇంచెస్ ఉంటుంది. ఇంకా స్మాల్ వాళ్ళకి 13 పెట్టుకోవచ్చు, 13.5 పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 15 కూడా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు మిడిల్గా పెడుతున్నాను, 14 పెడుతున్నాను. అంటే 14 ఇంచెస్ అంటే దానికి మళ్ళీ మనం 1 ఇంచ్ కలుపుకోవాలి. పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ మనం స్టిచ్చింగ్కి కలుపుకోవాలి కదా. కింద మనం బాటమ్ పార్ట్ అతకడానికి, పైన షోల్డర్ అతకడానికి 1/2 ఇంచ్ కలుపుకోవాలి. అంటే మొత్తం 15 ఇంచ్ పెట్టుకోవాలి మనం లెంత్. ఎప్పుడు కూడా మనం ఇది ఎప్పుడు కూడా ఓపెన్ వెంప నుంచి మనం కట్ చేసుకుంటే వీలుగా ఉంటుంది. ఓపెన్ మనకి ఇటువైపు ఉంది కాబట్టి ఇక్కడి నుంచి కట్ చేసుకుందాం. 4 ఫోల్డ్లు ఓపెన్ అటువైపు ఉంది. ఫస్ట్ స్ట్రైట్గా లైన్ పెట్టుకుందాం. షోల్డర్ వచ్చేసి నేను 7 ఇంచెస్ పెడుతున్నానండి. 7 ఇంచెస్ షోల్డర్. ఇంకా అంటే 36 సైజ్ వరకు కూడా 6.5 సరిపోద్ది షోల్డరు. 36కి అబవ్ ఉంటే అంటే 38, 40 వాళ్ళకి 7 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే ఇంకా ఎక్కువ 42, 44 వాళ్ళకి 8 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు 7 ఇంచెస్ పెట్టాను. షోల్డర్ ఎంత పెట్టానో ఆర్మ్ హోల్ కూడా అంతే పెట్టుకోవాలి మనం. అలాగే పైన 1/2 ఇంచ్ మనం స్లోప్ వదిలేయాలి. 1/2 ఇంచ్ స్లోప్ నుంచి మళ్ళీ మనం 7 ఇంచెస్ పెట్టుకోవాలి. షోల్డర్ 7 ఇంచెస్, అలాగే ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్. ఆర్మ్ హోల్ ఎలా పెట్టుకోవాలంటే ముందు 1/2 ఇంచ్ స్లోప్ వదిలేయాలి. మనం 1/2 ఇంచ్ స్లోప్కి పెట్టి అక్కడి నుంచి మనం 7 ఇంచెస్ పెట్టుకోవాలి. అది వచ్చేసరికి కదా 1/2 ఇంచ్ స్లోప్కి వదిలేసాను. అక్కడి నుంచి మళ్ళీ కిందకి పెట్టి మనం ఆర్మ్ రౌండ్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ 7 ఇంచెస్. సేమ్ షోల్డర్ ఎంతో ఆర్మ్ హోల్ కూడా అంతే. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మనం షోల్డర్ ఎంత పెట్టామో అంతా ఇక్కడ కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే స్ట్రైట్గా రావడం కోసం 7 ఇంచెస్. అప్పుడు మనకి లైన్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 7 ఇంచెస్ అంటే మన యాక్చువల్ షోల్డర్ 7.5 అండి. అంటే 15 ఇంచెస్ షోల్డర్. దాన్ని ఆఫ్ చేస్తే 7.5 డివైడెడ్ బై 2 చేయాలి. 15 ఇంచెస్ డివైడెడ్ బై 2 చేస్తే 7.5. 7.5లోంచి మనం బ్యాక్ నెక్ ఎంత పెడతామో మనం దానికి ఒక పావు ఇంచు తగ్గించుకోవాలి. ఇంచుకి పావు ఇంచు. నేను బ్యాక్ నెక్ 2 ఇంచెస్ పెడుతున్నాను. 2 ఇంచెస్ పెడుతున్నానంటే అక్కడ నేను 1 ఇంచుకి ఒక పావు, 2 ఇంచుకి ఇంకో పావు, మొత్తం 1/2 ఇంచ్ అక్కడ మైనస్ చేసి 7 ఇంచ్ షోల్డర్ పెట్టాను. 7.5 అసలు యాక్చువల్ షోల్డర్ నాది. దానికి నేను 1/2 ఇంచ్ తగ్గించి 7 ఇంచ్ పెట్టాను. అలాగే నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టాను. 2.5 పెట్టాను నెక్ విడ్త్. కావాలనుకున్న వాళ్ళు 3 పెట్టుకోవచ్చు. 3 పెడితే కనుక కొంచెం నెక్ డౌన్ కొంచెం తగ్గించుకోవాలి. ఏదైనా దీనికి 6.5 వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 38 అండి. 38 అంటే డివైడెడ్ బై 4 చేయాలి. 38 డివైడెడ్ బై 4 చేస్తే 9.5 చూపిస్తాను చూడు.
చూసారు కదా 38 చెస్ట్ డివైడెడ్ బై 4, ఎందుకంటే మనకు 4 పార్ట్స్ నేను హాఫ్లో పెట్టాను కదా, ఫ్రంట్ 2 బ్యాక్ 2, మనం హాఫ్ ఉంది, మనం ఇప్పుడు హాఫ్ చేసి కదా 4 పార్ట్స్లో కట్ చేస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై 4 అంటే 9.5 పెట్టుకోవాలి అక్కడ. అలాగే లూజ్ వచ్చేసి 1.5 అండి. ఇది మనకు తెలియకపోతే మనం వేసుకునే డ్రెస్ తీసి డ్రెస్తో కొలుచుకుని కూడా పెట్టుకోవచ్చు. మనకు సరిగ్గా సరిపోయింది అనుకుంటే డ్రెస్తో డైరెక్ట్ కూడా పెట్టేసుకోవచ్చండి. ఇంకా డ్రెస్తో కొలిచేటప్పుడు ఆ డ్రెస్లో ఎంత ఉందో అంతా పెట్టేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, నేను లెంత్ వచ్చేసి 15 ఇంచ్ పెట్టాను, అంటే 14 ఇంచ్, పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి, మొత్తం 15. ఇక్కడ 1.5 ఇంచ్ లూజ్ పెడుతున్నాను. 2 ఇంచ్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. లెంత్ వచ్చేసి 15 ఇంచ్ అండి. 14 ఇంచ్ మామూలు మన యాక్చువల్ లెంత్, 15 1 ఇంచ్ కలిపి 15 మనం లెంత్ పెట్టుకోవాలి. స్మాల్ సైజ్ అయితే 13.5 కూడా పెట్టుకోవచ్చు. ఇంకా బిగ్ సైజ్ అయితే 15.5 16 పెట్టుకోవాలి. నేనైతే 15 పెట్టాను. ఇప్పుడు వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. ఇప్పుడు నాకు వేస్ట్ది ఇది పడలేదు సరిగ్గా. 30 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే మళ్ళీ వేస్ట్ 32 ఇంచెస్ డివైడెడ్ బై 4 8 ఇంచెస్, అలాగే ప్లస్ 1.5 ఇంచ్ లూజ్ వేస్ట్ దగ్గర పెట్టుకోవాలి. అది అక్కడ వీడియో పడలేదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ పెట్టుకుందామండి. ఆర్మ్ రౌండ్కి ఎప్పుడు కూడా షోల్డర్ ఎక్కువ ఉంటే కనుక ఆర్మ్ రౌండ్ 1 ఇంచే పెడతాం. షోల్డర్ తక్కువ ఉంటే కనుక అంటే 5.5 6 అలా ఉంటే కనుక 1-2 పాయింట్స్ పెడతాం. ఎందుకంటే షోల్డర్ ఎక్కువైతే మనకు హై నెక్ అండి, హై నెక్కి అయితేనే మనం ఫుల్ షోల్డర్ తీసుకుంటాం. ఇక్కడ నేను 7.5కి 7 తీసేసుకున్నాను, అంటే ఫుల్ షోల్డర్ దాకా తీసుకున్నాను. అంటే ఇది హై నెక్ నేను పెడుతున్నది. బ్యాక్ నెక్ 2 ఇంచెస్ 3 ఇంచెస్ 4 ఇంచెస్ వరకు కూడా అది హై నెక్ కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను 1 ఇంచే కార్నర్ నుంచి పెడుతున్నా. మామూలుగా అయితే 5.5 అలా పెట్టుకునే వాళ్ళు 1-2 పాయింట్స్ వరకు పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనం కార్నర్ ఇది ఆర్మ్ స్కేల్ తోటి ఇలాగా రౌండ్ తిప్పేసుకోవాలి. చేతితో తిప్పుకుంటే కూడా పర్వాలేదండి. ఇప్పుడు అక్కడి నుంచి 3/4 ఇంచ్ అండి, అంటే 1 కన్నా 2 పాయింట్స్ తక్కువ 3/4 ఇంచ్ ఆ కార్నర్ నుంచి మనం పెట్టుకుంటాం. ఎందుకంటే ఇది ఫ్రంట్ నెక్ కోసం. హై నెక్ బ్లౌజులకి ఎప్పుడు కూడా లోపలికి వస్తుంది. ఇలాగా 3/4 ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి. అదే ఇది నేను 36 నుంచి కూడా మనకి ఇలాగే పెట్టుకోవాలి. 36 38 వాళ్ళందరూ కూడా అదే 30 32 34 వాళ్ళు ఈ 3/4 ఉంది కదా, ఆ 3/4 ఫ్రంట్ బ్యాక్ కూడా పెట్టుకోవాలి. అంటే అలా లోపలికి పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి 32 వాళ్ళకి రౌండ్ తిరగదు. 32 అనేటప్పటికి మనకి
సరిగ్గా ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్ పెట్టాం చూసారా, అక్కడికే వస్తుంది వాళ్ళది చెస్ట్. అప్పుడు మనకి రౌండ్ తిరగదు కాబట్టి, ఆర్మ్ రౌండ్ తిరగదు కాబట్టి, అదిగో చూడండి 32 వాళ్ళకి అక్కడికే వస్తుంది. 32 సైజ్ వాళ్ళకి సరిగ్గా అక్కడికి వస్తుంది. అప్పుడు మనకి రౌండ్ తిరగదు, ఆర్మ్ రౌండ్. అందుకోసం వాళ్ళకి ఏం చేయాలంటే 3/4 లోపలికి పెట్టి అక్కడే బ్యాక్ ఫ్రంట్ సేమే అవుతుంది వాళ్ళకి ఇంకా ఫ్రంట్ తీరు. బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ 3/4 ఇంచ్ లోపలికి పెట్టి రౌండ్ తిప్పియాలి. 1 ఇంచ్ మళ్ళీ కార్నర్ నుంచి పెట్టుకోవాలి, పెట్టి రౌండ్ తిప్పియాలి. 1 ఇంచ్ కార్నర్ నుంచి పెట్టుకుని అదే రౌండ్ తిప్పేస్తే అదే ఫ్రంట్ బ్యాక్. మనకులాగా ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ ఒకలాగా ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ డౌన్ వచ్చేసి నేను ఇక్కడ 2.5 పెట్టాను కదా, నేను 3 ఇంచెస్ పెడుతున్నానండి. అప్పుడు డౌన్ నేను తగ్గించుకుంటున్నాను, ఎందుకంటే 3 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టాను కాబట్టి డౌన్ నేను 5.5 పెడుతున్నాను. అదే 2.5 పెడితే 6.5 వరకు కూడా డౌన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇచ్చుకోవచ్చు. రౌండ్ షేప్ కానీ లీఫ్ షేప్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. అక్కడ చూసారు కదా, నేను బ్యాక్ 2 ఇంచెస్ పెట్టాను. బ్యాక్ 2 ఇంచెస్ అంటే మన హై నెక్ అండి, అందుకే మన షోల్డర్ కూడా 7 ఇంచెస్ పెట్టాము. ఆ 2 ఇంచెస్కి మనం 2 పావులు మైనస్ చేసుకుని 7.5 మన షోల్డర్ అయితే 7 ఇంచెస్ పెట్టాను. అలాగే ఆర్మ్ రౌండ్ తీసేటప్పుడు 1 ఇంచ్ మట్టుకే ఆర్మ్ రౌండ్ తీస్తాము. బ్యాక్ ఫ్రంట్ 3/4 ఇంచ్ లోపలికి వచ్చి మళ్ళీ 1 ఇంచ్ కార్నర్ నుంచి పెట్టుకుని రౌండ్ తీయాలి. ½ ఇంచ్ షోల్డర్స్ స్లోప్ అండి, అక్కడి నుంచి మళ్ళీ మనం 7 ఇంచ్ పెట్టుకోవాలి. షోల్డర్కి ఎంత తీసామో అన్ని పావులు ఇక్కడ మనం తగ్గించుకోవాలి. ఇక్కడ మనం ఎంత డీప్ తీసామో బ్యాక్ షోల్డర్ దగ్గర అంత తగ్గుతుంది. అదే సేమ్ ఆర్మ్ రౌండ్ వస్తుంది. అది వాయిస్ రికార్డ్ అవ్వలేదండి, దాంతో మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. అక్కడ మనం రౌండ్ ఏదైనా తీసుకోవచ్చు, మనం రౌండ్ కానీ లీఫ్ షేప్ కానీ ఏదైనా. అలాగే మనం బక్రంతో కుట్టేటప్పుడు అయితే సేమ్ 3 ఇంచెస్ తోటి మనం బక్రంతో కుట్టేసుకోవచ్చు. అలా కాదు, మనం కట్ చేసి మనం క్రాస్ పీస్ అతుకుతాము అంటే కనుక మనం 1/2 ఇంచ్ లోపలికే తీసుకోవాలి. ఎందుకంటే మనం 1/2 ఇంచ్ లోపలికి అక్కడి నుంచి మనం తిప్పితే కనుక మనకి సరిగ్గా 3 ఇంచెస్కి వస్తుంది. కానీ 3 ఇంచెస్ నుంచి మనం స్టార్ట్ చేసాము అంటే, ఇప్పుడు ఆ 3 ఇంచెస్ నుంచే మనం స్టార్ట్ చేసాము అనేటప్పటికి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇంకా లోపలికి వెళ్తుంది నెక్. అంటే మనకి 3.5 ఇంచ్ వరకు వెళ్ళిపోద్ది. అప్పుడు మనకి షోల్డరు ఎక్కువైపోద్ది, మనకి నెక్ ఎక్కువైపోతుంది. కాబట్టి బక్రంతో కట్ చేసేటప్పుడు మనం 3 ఇంచెస్ నుంచే స్టార్ట్ చేసినా పర్వాలేదు. కానీ మనం కట్ చేసి క్రాస్ పీస్ అతికితే మటుకు ఒక 1/2 ఇంచ్ లోపలికే పెట్టుకోవాలి. అప్పుడు మనకి క్రాస్ పీస్ తిప్పే ప్లేస్ ఆ 1/2 ఇంచ్ ఇందులో కలుస్తుంది అన్నమాట.
ఇప్పుడు కింద నుంచి ఒక 3/4 ఇంచ్ వరకు మనం స్లాంట్గా క్రాస్ తీసుకోవాలండి. అక్కడి నుంచి 3/4 అయినా పెట్టచ్చు, 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. క్రాస్గా తీసుకోవాలి, ఎందుకంటే మనకి సైడు కిందకి దిక్కకుండా. చూసారు కదా, అలాగ ఒక చిన్న 3/4 1 ఇంచ్ వరకు అలా రౌండ్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకి సైడు మన కింద బాటమ్ పార్ట్ అతికాక మనం వేసుకున్నాక కొంచెం కిందకు వచ్చినట్టు ఉంటుంది. లేదంటే నేను 3 లేయర్ అనార్కలి ఇది చెప్తున్నానండి. అంతే, ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇది నేను రేయన్ ఫ్యాబ్రిక్ అండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను టాప్ ఒకటే లైనింగ్ వేస్తున్నాను, బాటమ్కి లైనింగ్ వేయటం లేదు. ఇప్పుడు మెయిన్ వాటి దగ్గర అంతా కటింగ్ మనం పెట్టుకుందాం. అంటే ఇప్పుడు నెక్ విడ్త్ దగ్గర అక్కడ మనం కట్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా నెక్ విడ్త్ దగ్గర కూడా పెట్టేసుకోవాలి, అప్పుడు 2 నెక్లు ఒకే దగ్గరకు వస్తాయి మనకి. ఫ్రంట్ పార్ట్ అని రాసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ లోతు కూడా తీసేసుకుందాం. అంతేనండి, 3 లేయర్ అనార్కలిది మనకి బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో హ్యాండ్స్ అవి చెప్తాను.